నేటి మయన్మారే నాటి బర్మా. ఇప్పుడు ఆ బర్మా నుంచి చొరబాటుదారు రోహింగ్యాలు పెద్ద ఎత్తున వచ్చేయడం, దేశంలో స్థిరపడిపోతూ పెద్ద తలనొప్పి సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో కంచె ఏర్పాటు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఏమైపోతుందంటే సైన్యానికి అక్కడ ప్రజలకి మధ్యన పోరాటం నడుస్తుంది. సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని లాక్కుంటే సైన్యం మీద తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలు. ప్రజాస్వామ్య పాలన కావాలంటున్నారు. అట్లాంటి వాళ్ళని చంపేస్తున్నారు. చివరికి అక్కడ సైన్యం కూడా పారిపోయి ఇండియాలోకి వస్తుంది. అట్లాగే అక్కడ ప్రజలు కూడా పారిపోయి ఇండియాలోకి వస్తున్నారు. దీంతో మనకి పెద్ద ఎత్తున వలసల సమస్య ఏర్పడుతుంది. దీంతో పెద్ద కంచె ఏర్పాటు చేస్తున్నారు. భారత్ మయన్మార్ల సరిహద్దులోని 1643 కిలోమీటర్ల పొడవున కంచె నిర్మించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంట పూర్తిగా కంచె నిర్మిస్తాం. మణిపూర్లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల కంచె వేశాం. హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో కిలోమీటర్ చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాన్ని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఆ దేశం నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయి. ఇలాంటివి అరికట్టేందుకు ఆ దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్ షా గత నెలలోనే ప్రకటించారు. మయన్మార్లోని రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని, ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే వెనక్కి వచ్చేయాలని మరోవైపున మన దేశీయ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.